ఇంటింటా హల్చల్ చేస్తున్న నాన్నకు ప్రేమతో అంటూ రాసిన లేఖపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నిటికీ మించి బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు రావడం, అవి రోడ్డున పడడంతో కేసీఆర్ పరువు గంగలో కలిసిందని అంటున్నారు. ఇంతకీ కవిత రాసినట్టుగా చెబుతున్న లేఖలో ఏముంది? అసలు ఎందుకు బయటకు వచ్చింది? ఎలా వచ్చింది? ఎవరు లీక్ చేశారు? కావాలనే మీడియాకి హింట్ ఇచ్చారా? ఎందుకు ఇలా జరిగిందని ఆరా తీస్తే సాధారణ ప్రజలకు ఎన్నో అనుమానాలున్నాయి. అవేమిటో ఒకసారి పరిశీలిద్దాం. వరంగల్ రజతోత్సవ సభతో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. అది కేవలం కేటీఆర్ కోసమే పెట్టిందని కవిత గ్రహించింది. ఎప్పటి నుంచో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆగ్రహం లేఖ రూపంలో బయటకు వచ్చిందని అంటున్నారు. కేటీఆర్ బృందం ఓవర్ యాక్షన్, వారి వ్యవహార శైలిని తట్టుకోలేక తండ్రికి లేఖ రాస్తూ పరోక్షంగా కేటీఆర్ తీరును కడిగి పారేసిన కవిత నిజానికి పార్టీ ఓడిపోయినప్పటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైపోయారు. కేటీఆర్ అంతా తానే నడిపిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారానికి సోషల్ మీడియాపైనే అధికంగా ఆధారపడ్డారు. ఎందుకంటే తన ప్రసంగాలకు పెద్దగా స్పందన రావడం లేదు. అందుకోసం సామాజిక మాధ్యమాల్లో పెద్ద నెట్వర్క్ లానే నడిపిస్తున్నారు. ఈయన ట్వీట్లు చేస్తుంటారు, వారు ఫార్వర్డ్లు చేస్తుంటారు. మరోవైపు ప్రజలతో, కొందరు పార్టీ నేతలతో కేసీఆర్ వ్యవహార శైలి సరిగ్గా లేదని లేఖలో డైరెక్ట్గా హెచ్చరికలు జారీ చేసింది. కేటీఆర్ పై నేరుగా కాకుండా తండ్రి భుజాలపై నుంచి బాణాలు వేయడంతో బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా షాక్ కి గురైంది. కవిత రాసినట్టుగా చెబుతున్న లేఖ మీడియాకు లీక్ కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కావాలనే విడుదల చేసిందని అంటున్నారు. ఇక ఈ లేఖతో సోదరుడికి తనకి మధ్య రాజకీయ యుద్ధం జరుగుతుందనే అంశం అందరికీ తెలిసిపోయింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, బీజేపీతో చేతులు కలపాలని కేటీఆర్ చేస్తున్న కుతంత్రాలు ఆమెను బాధించాయి. కేసీఆర్ ఎప్పుడు సెక్యులర్ స్టాండ్ మీద పాలిటిక్స్ చేస్తుంటే కేటీఆర్ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెడుతున్నాడని ఆమె భావిస్తున్నారు. కేటీఆర్ పేరు ప్రస్తావించకుండా స్వార్థపరుడైన రాజకీయ నాయకుడిగా ఆమె తెలివిగా చిత్రీకరించిందని చెప్తున్నారు. బీజేపీ అంటేనే కవిత మండిపడుతుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో తనని జైల్లో పెట్టినందుకు రగిలిపోతుంది. అందుకే కేటీఆర్ బీజేపీతో చేస్తున్న దోస్తీని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో తన ఇమేజ్ లేకుండా చేయడానికి, తనని తప్పించడానికి కుట్ర పన్నుతున్నట్లుగా ఆమె భావిస్తుంది. అందుకే బీజేపీ అస్త్రాన్ని తీసి కొట్టినట్టుగా చెప్తున్నారు. తీహార్ జైల్లో 5 నెలలు గడిపిన కవిత అందుకు కారణమైన బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. అందుకని కేటీఆర్ చేసే ప్రయత్నాలు ఆపేందుకు ఎంత దూరమైనా వెళ్తుందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. కవిత లేఖ సారాంశాన్ని బట్టి చూస్తే బీజేపీతో కేటీఆర్ చేసే దోస్తీని అడ్డుకోవడమే లక్ష్యంగా కనిపిస్తుంది. కవిత రాసినట్టుగా చెబుతున్న లేఖలో కేటీఆర్ పేరెక్కడా ప్రస్తావించలేదు. కేవలం తండ్రి ప్రసంగంలో లోపాలను మాత్రమే ప్రశ్నించింది. ఎందుకంటే ఆ ప్రసంగాన్ని తయారు చేసింది కేటీఆర్ అండ్ కో అనే భావనతో అటు నుంచి నరుక్కొచ్చిందని అంటున్నారు. ఇకపోతే తెలంగాణ ఉద్యమంలో తండ్రితో పాటు నడిచిన ఎందరో నాయకులు, ఉద్యమకారులకు స్టేజీపై ప్రసంగించే అవకాశం దక్కలేదు. దాన్ని కూడా ఆమె ప్రస్తావించింది. ఇది కేవలం హరీష్ రావుని దృష్టిలో పెట్టుకొని రాసినదే అంటున్నారు. దీనివల్ల ఆయనతో తనకి విభేదాలు లేవని చెప్పకనే చెప్పినట్టయింది.
రసమయి బాలకిషన్ పాఠాలను ప్రశ్నించడం ద్వారా కేటీఆర్ విధేయులు ఎవరిని వదిలేది లేదని స్పష్టం చేసినట్టయింది. ఆ లేఖను లీక్ చేయడం ద్వారా తన మనోభావాలను ఆమె వ్యక్తం చేసినట్లయింది. వ్యవహారం ముదిరితే అది నేను రాయలేదు, అది ఫేక్ మీడియా సృష్టి అని తప్పించుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు. తెలంగాణలో భౌగోళిక తెలంగాణ సాధ్యమైంది కానీ సామాజిక తెలంగాణ కాదని చెప్పడంతో 10 ఏళ్ల పార్టీ పాలనని ప్రశ్నించినట్టయింది. దీంతో పార్టీ భగ్గు మనడంతో నన్ను రెచ్చగొట్టొద్దు అని కవిత తాజాగా హెచ్చరికలు చేసింది. అవి ఆగకపోవడంతో అన్నట్టుగానే ఈ లేఖ ఒకటి శాంపిల్ గా బయటికి వదిలిందని చెప్తున్నారు. ఈ లేఖ ద్వారా బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వంలో విభేదాలున్నట్లు స్పష్టమైంది. చివరిగా పార్టీలో ఇంతటి గందరగోళానికి ప్రధాన కారణం కేటీఆర్ అని తెలంగాణ సమాజానికి సూటిగా ఘాటుగా కవిత చెప్పకనే చెప్పారని అంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.